ఇక నల్గొండ ఇది జనరల్ స్థానం. ఇందులో ముగ్గురు రెడ్లే పోటీ పడుతుండడం ఇక్కడ మనం గమనించవచ్చు. బీఆర్ఎస్ నుండి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నుండి రఘువీరారెడ్డి, ఇక బీజేపీ నుండి సైదారెడ్డి. ఇక్కడ కాంగ్రెస్ నుండి నిలబడ్డ రఘువీరారెడ్డి జానారెడ్డి కుమారుడినే. ఇక నాగార్జున సాగర్ నుండి ఇప్పటికే జానారెడ్డి కొడుకు జయవీర్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో నల్గొండ మొత్తం హస్తగతమైన, అంటే హస్తం పార్టీ చేతిలో ఉన్న నల్గొండలో ఇప్పుడు నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్ నుండి రఘువీరారెడ్డి బరిలో ఉన్నాడు. మరి ఈ ముగ్గురు రెడ్ల మధ్య, బీఆర్ఎస్ రెడ్డి మధ్య, కాంగ్రెస్ రెడ్డి మధ్య, బీజేపీ రెడ్డి మధ్య, ఈ ముగ్గురు ఎవరికి ఉన్నాయి విజయ అవకాశం? ఈ ముగ్గురులో అన్న ఇక్కడ ఈ సైద్ రెడ్డి అంటేనే కూడా మా టీఆర్ఎస్ నుంచి టికెట్ కోసం ఆశించి బీజేపీలోకి పోయిన హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే అయినా. సో వీళ్ళు ముగ్గురులో పోటీ నల్గొండ గతంలో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 25,682 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక అసెంబ్లీ వచ్చేసి దేవరకొండ, నాగార్జున సాగర్, నల్గొండ, సూర్యాపేట, హుజూర్ నగర్, కోదాడ, మిర్యాలగూడ. సూర్యాపేట ఒకటి మినహాయిస్తే మిగిలిన అన్ని కూడా కాంగ్రెస్ గెలిచిన స్థానాలు. సూర్యాపేట నుండి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఇక్కడ మరొకసారి తన బలాన్ని నిరూపించుకొని ఆయన గెలిచారు. మరి ఎవరు గెలవబోతున్నారు ఇప్పుడు? ఇక్కడ కృష్ణారెడ్డి, రఘువీర్ రెడ్డి మధ్య ప్రధానంగా పోటీ అయితే కనిపిస్తున్నది. మరి అన్ని నియోజకవర్గాలు కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచింది కాబట్టి పార్లమెంట్ సెగ్మెంట్ కూడా నేను అనుకున్నా, పార్లమెంట్ సెగ్మెంట్ కూడా ఇక్కడ రఘువీర్ రెడ్డి జానారెడ్డి ముద్దుల కొడుకే గెలవబోతున్నాడు. ముచ్చటగా ఇద్దరు కొడుకులను జానారెడ్డి గెలిపించుకోబోతున్నాడు. మొత్తానికి ఈ వయసులో కూడా ఆయనే అనుకున్న విధంగా ఒక కొడుకును పార్లమెంట్ కు పంపబోతున్నాడు, ఒక కొడుకును నాగార్జున సాగర్ లో యథావిధిగా పట్టు నిలుపుకున్నాడు. ఇక ఇక్కడ విజయ అవకాశాలు కలిసి వచ్చే అంశాలు కాంగ్రెస్ కు పట్టున్న ప్రాంతం, 100% కాంగ్రెస్ కు పట్టున్న ప్రాంతం ఇది. ఇద్దరు మంత్రులు ఉండడం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇద్దరు ఇక్కడ మంత్రులు ఉన్నారు. పైగా జానారెడ్డి కొడుకు కావడం. జానారెడ్డి చాలా సాత్వికమైన నాయకుడు, దురుసు మాటలు కేసీఆర్ మెచ్చిన నాయకుడే. కాంగ్రెస్ లో కేసీఆర్ ఎవరినన్ను ఇష్టపడతారంటే అది జానారెడ్డినే. ఒకసారి పుసుక్కున నవ్వుకుంటా జానారెడ్డి గారు ఒకసారి మీ ఇంటికి నేను లంచ్కి రావాలనుకుంటున్నా అన్నాడు. అంతే, కథమే జానారెడ్డిని గుంజిపడేసిండా, జానారెడ్డిని కథం చేసిండా, జానారెడ్డిని మైకంలో వేసుకున్నాడా అని ఈ కాంగ్రెస్ వాళ్ళు అంతా అన్నారు. కానీ జానారెడ్డిని ఇట్లా కోస్తే కాంగ్రెస్ కణాలు వెళ్తాయి. ఆయన ఎంత ఒక కాంట్రవర్సీ లేని నాయకుడు. ఆయన అక్రమాలు చేయవచ్చు, అన్యాయాలు చేయవచ్చు, కానీ కాంట్రవర్సీలు ఏది వాణ్ణి విని దురుసుగా తిట్టడం, ఒట్టిగానే అబాండాలు వేయడం, ఒట్టిగానే చులకన మాటలు మాట్లాడడం, ఇవి ఏమీ లేని కాంగ్రెస్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే జానారెడ్డి. కాంగ్రెస్ నుండి కురవృద్ధుడు ఆయన. కురవృద్ధుడు అయింది. కానీ నీకు అది రాజకీయాలు వద్దనుకున్న టైంలో ఇద్దరు కొడుకుల్ని టైంకి తీసుకొచ్చిండు. ఎంపీగా ఒకరిని, ఎమ్మెల్యేగా ఒకరిని ప్రమోట్ చేసి ఒకరిని గెలిపించిండు. ఇప్పుడు ఈ కొడుకు కూడా గెలిచి పార్లమెంట్ కు పోతుండు. ఇది కాంగ్రెస్ గెలిచే స్థానం. ఇక్కడ బీజేపీ థర్డ్ ప్లేస్. ఓకే.